ధనలోభం. పూర్వం ద్రోణపురి అన్న పట్టణంలో ఒక బేదవాడు ఉండేవాడు. అతని పేరు సోమశర్మ. భార్య, 4 పిల్లలతో పేదరికం అనుభవిస్తూ సంసార భారం వల్ల కృంగిపోతూ ఉండేవాడు. ఈ దరిద్ర స్థితి నుంచి బయటపడటం ఎలాగా అని సోమశర్మ ఆలోచిస్తూ ఉండేవాడు. ఏ రాజును ఆశ్రయిస్తే ఈ దారిద్ర్య భారాన్ని ఇట్టే దింపుకోవచ్చు. కాని రాజాశ్రయం దొరకటానికి తాను పండితుడు, కవి కాదాయే. పైగా తనకున్న లౌకిక జ్ఞానం కూడా అంతంత మాత్రపుదాయే. ఇక రాజాశ్రయం ఎలా దొరుకుతుంది? రాజాశ్రయం దొరక్కపోతే ఏం? ఆ రాజును, నన్ను, అందర్నీ సృష్టించిన ఆ పరమశివుణ్ణే ప్రార్థిస్తాను. ఆయన కరుణను సంపాదించటానికి పండిత పామర భేదం అడ్డురాదు కదా. నిర్మల భక్తితో ఆయన్ని గురించి తపస్సు చేస్తే నా కష్టాలు తీరకపోతవా అనుకున్నాడు సోమశర్మ. ఇలా అనుకుని భార్యతో తను అడవులకు తపస్సుకై పోతున్నానని, కొద్ది నెలల్లోనే తిరిగి వస్తానని చెప్పి బయలుదేరాడు. కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక కీకారణ్యం చేరుకున్నాడు. అక్కడ ఒక చెట్టు కింద పద్మాసనం వేసి కూర్చుని శివుణ్ణి గురించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. 1-2 రోజులు గడిచినాయి. ఆకలి దప్పికలతో సోమశర్మకు శోష వచ్చింది. ఇక అతడి మనస్సు శివుడి మీద నుంచి ఆహారం మీదకి మళ్ళింది. వారం రోజులయ్యేసరికి శోష వచ్చి పడిపోయి శివశివ అన్న ధ్యానం బదులు అన్నం, జలం అంటూ పలవరించసాగాడు. అలాంటి తరుణంలో ఆ ప్రాంతం నుంచే ఒక మునీశ్వరుడు ప్రయాణమైపోతున్నాడు. అతడికి సోమశర్మ మాటలు వినిపించినాయి. అతడి దగ్గరికి వచ్చి తన కమండలంలో నుంచి ఇంత నీరు అతని గొంతులో పోశాడు. సోమశర్మ లేచి కూర్చున్నాడు. అప్పుడు ముని, నాయనా, నువ్వెవరివి? ఈ కేకారణ్యంలో అన్నం, జలం అంటూ పలవరించే దుస్థితి నీకెలా ప్రాప్తించింది అని అడిగాడు. మునిలా ప్రశ్నించేసరికి సోమశర్మ తబ్బిబ్బయ్యాడు. తాను శివధ్యానం చేస్తూ ఉన్నాను కదా అనుకున్నాడు. స్వామి, మీరు పొరపడి ఉంటారు. నేను అన్నం, జలం అని కాదు అంటూ ఉంటా. శివశివ అని ఆ మహాశివుణ్ణి గురించి ధ్యానం చేస్తున్నాను అన్నాడు. మునీశ్వరుడికి సోమశర్మను చూసి చాలా జాలి కలిగింది. నాయనా, నువ్వు ఈ అరణ్యానికి తపస్సు చేసుకునేందుకు వచ్చావన్నమాట. ముక్తిని కాంక్షించే అనుకుంటాను అన్నాడు దయ ఉట్టిపడేట్టు. అప్పుడు సోమశర్మకు నిజం చెప్పక తప్పలేదు. విని మునీశ్వరుడు నవ్వాడు. నాయనా, కేవలం ధనలాభం కాంక్షించి ఆ విశ్వేశ్వరుణ్ణి గురించి తపస్సు చేయనవసరం లేదు. అలాంటిది వృధాశ్రమ. నీకు కావలసింది ధనమే అయితే ఆ కోరికను ఏ సిద్ధుడైనా నెరవేర్చగలడు. కొంచెం నిదానించు, ఇప్పుడే వస్తాను అంటూ మునీశ్వరుడు అక్కడి నుంచి లేచి చెట్లలోకి అదృశ్యుడయ్యాడు. తర్వాత కాసేపటికి తిరిగి వచ్చి, నాయనా, ఈ కమండలం తీసుకుపో. ఇందులో ఉన్నది మంత్రశక్తి గల జలం. ఏ లోహం మీద అయినా సరే ఒక్క బొట్టు వేశావంటే ఆ లోహం మరుక్షణంలో బంగారం అవుతుంది. ఇంటికి పోయి సుఖించు అని దీవించాడు మునీశ్వరుడు. సోమశర్మ మునీశ్వరుడికి నమస్కరించి ఇంటికి బయలుదేరాడు. 2 రోజులు నడిచి ఒక గ్రామం చేరుకొని అక్కడ శివాలయం దాపులోనే ఉన్న ఒక విశ్వకర్మ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. అప్పటికి మిట్ట మధ్యాహ్నం కావస్తోంది. సోమశర్మకు ఆకలి దహించుకుపోతోంది. అంతలో ఇంటి లోపలి నుంచి ఒక అతను బయటికి వచ్చి సోమశర్మను చూశాడు. అయ్యా, పని తొందరలో తమరు రాకను గమనించలేదు, క్షమించండి. మీరు చెరువులో స్నానం ముగించుకుని వచ్చేసరికి స్వయం పాకానికి అవసరమైన సంభారాలన్నీ సమకూరుస్తాను అన్నాడు. సోమశర్మ సరే అని తన దగ్గర ఉన్న కమండలాన్ని అతని చేతికిస్తూ, బాబు, దీన్ని కాస్త జాగ్రత్త పరచండి, మీ ఆతిథ్యానికి కృతజ్ఞుణ్ణి అంటూ చెరువుకు స్నానానికి వెళ్ళాడు. సోమశర్మ అలా వెళ్ళగానే అతను కమండలం తీసుకుని ఇంటి లోపలకు పోయాడు. అదే సమయంలో తను కొలిమిలో ఊదుతున్న వెండి మూసలో నుంచి వెండి కరిగి కొలిమిలో పడుతూ ఉండటం కంటపడింది. అయ్యో అనుకుంటూ ఒక్క గంతు వేసి విశ్వకర్మ కొలిమి దగ్గరికి పోయాడు. అలా గంతు వేయడంలో కమండలంలోని నీరు తొడికి 1-2 బొట్లు అక్కడ పడి ఉన్న సుత్తె మీద పడినాయి. క్షణంలో ఆ ఇనుప సుత్తె తళతళ మెరుస్తూ బంగారమైపోయింది. అతనికి వింత మొదట్లో అర్థం కాలేదు. కమండలంలోని నీటిని 1-2 బొట్లు పటకారు మీద వేసి చూశాడు. అది కూడా బంగారంగా మారిపోయింది. దీనితో ఆనాటి వరకు ధర్మబుద్ధి గల ఆయనకి దుర్బుద్ధి పుట్టింది.
కమండలంలోనిది మామూలు నీరు కాదని, మంత్రశక్తి గలదని గ్రహించాడు. దానిని తనదిగా చేసుకోవాలని దురాశతో వెంటనే బంగారంగా మారిన సుత్తిను, పటకారును, కమండలాన్ని ఒక గుడ్డలో చుట్టి పెట్టెలో పెట్టాడు. తర్వాత ఇంటికి నిప్పు పెట్టి కేకలు వేస్తూ ఆ పెట్టెతో బయటపడ్డాడు. అతని ఇంటి పక్కనే శంభుదాసు అనే గృహస్థుడి ఇల్లు ఉంది. విశ్వకర్మ కేకలు వేస్తూ ఆ ఇంటికి పోయి, అయ్యో అయ్యో, నా ఇల్లు తగలబడిపోతోంది. ఈ పెట్టె మాత్రం చేజిక్కించుకుని బయటపడ్డాను. మీ ఉపకారం మర్చిపోలేను. కాస్త దీన్ని మీ ఇంట్లో దాచిపెట్టండి అంటూ శంభుదాసును బతిమాలాడు. శంభుదాస్ సరే అని ఆ పెట్టెను తన ఇంట్లో దాచాడు. విశ్వకర్మ ఇల్లంతా కాలి భస్మమైపోయింది. ఇంతలో సోమశర్మ స్నానం ముగించుకుని అక్కడికి వచ్చాడు. విశ్వకర్మ ఏడుస్తూ అతని దగ్గరికి పోయి, అయ్యా, నా ఇల్లంతా కాలిపోయింది. నా యావదాస్తి నాశనమయ్యింది. మీ కమండలాన్నైనా రక్షిద్దామని ప్రయత్నించాను. మంటల వల్ల నా చేత కాలేదు, క్షమించండి అంటూ కాళ్ల వెళ్ల పడసాగాడు. సోమశర్మ నోట మాట రాలేదు. మంత్రజలం కాస్త అనుభవయోగ్యం కాకుండా పోయిందే అని వాపోయాడు. కనీసం కమండలమైన ఆ కాలిన ఇంట్లో దొరకదా అని వెతికి చూశాడు. ఇంట్లో ఉన్న రాగి, ఇత్తడి పాత్రలన్నీ కాలి ముద్దైపోయి కనిపించాయి, కానీ కమండలం మాత్రం కనిపించలేదు. దానితో సోమశర్మకు విశ్వకర్మ మీద అనుమానం కలిగింది. మంత్రజలం యొక్క మహత్తు గ్రహించి ఇతడే ద్రోహం తలపెట్టి ఉంటాడని భావించాడు. ఇలాంటి దుష్టుడితో వాదించి లాభం లేదని సరాసరి గ్రామాధికారి వద్దకు పోయి ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి అతన్ని పిలిపించి నయానా భయానా అడిగి చూశాడు. సోమశర్మ కమండలం దాచమని ఇచ్చిన మాట నిజమే అని ఒప్పుకున్నాడతను. కానీ తన గృహోపకరణాలతో పాటు అది దగ్ధమైపోయిందని చెప్పాడు. గ్రామాధికారికి అది నిజమే కావచ్చని అనిపించింది. పెట్టే, బేడ, పాత్ర సామగ్రి అంతా మసైపోతే ఈ కమండలం చెక్కు చెదరకుండా ఉంటుందా అనుకున్నాడు. నీ కర్మ, చేసేదేముంది, ఇంటికి చక్కపో అన్నాడు గ్రామాధికారి సోమశర్మతో. విచారణ వినేందుకు వచ్చిన గ్రామస్తుల్లో శంభుదాసు కూడా ఉన్నాడు. విశ్వకర్మ తన సామానంతా కాలిపోయిందంటాడే కాని దాచమని ఇచ్చిన పెట్టి సంగతి చెప్పడేమా అన్న అనుమానం కలిగింది అతనికి. ఇందులో ఏదో రహస్యం ఉన్నదనుకున్నాడు. ఇంటికి పోయి ఆ పెట్టె తీసుకుని సరాసరి గ్రామాధికారి వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పేశాడు శంభుదాసు. గ్రామాధికారి పెట్టె తాళం ఓడదీయించి చూస్తే అందులో కమండలంతో పాటు బంగారు సుత్తే, పటకారు కనిపించినాయి. విశ్వకర్మ చేసిన మోసం తెలిసిపోయింది. గ్రామాధికారి అతనికి జరిమానా విధించి సుత్తే, పటకారుతో సహా కమండలాన్ని సోమశర్మకు ఇప్పించాడు. సోమశర్మ అన్నీ తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. మంత్రశక్తి గల జలం చల్లి ఇంటనున్న ఇత్తడి, రాగి పాత్రలన్నిటినీ బంగారంగా మార్చాడు. ఈ విధంగా సోమశర్మ దారిద్ర్య బాధ తీరిపోయింది. అతడు చేతనైనంతలో దాన ధర్మాలు చేస్తూ దైవచింతన పరుడై కాలం వెళ్లపుచ్చసాగాడు. కథ సమాప్తం. రాత్ర్య పగల 500-600 సంవత్సరాల కిందట ఓరుగల్లు పట్టణ సమీపంలో వరాహగిరి అనే ఒక చిన్న పల్లె ఒకటి ఉండేది. ఆ పల్లెలో కడు బేదవాడైన ఒక కమ్మరి ఉండేవాడు. ఊహ తెలిసినప్పటి నుంచి అతను ఆ వృత్తిలో ఉన్న కూడబెట్టిన ధనమేమీ లేదు. కమ్మరికి తన ఈ భేదస్థితిని గురించి ఆలోచించినప్పుడల్లా ఎంతో భయం కలుగుతూ ఉండేది. ముసలివాణ్ణైపోతున్నానే, పని చేయలేని స్థితి వస్తే ఇక బ్రతకటం ఎలా అని దిగులు పడుతూ ఉండేవాడు. ఒకనాడు ఇలాంటి తలపులతోనే బాధపడుతూ అతను ఓరుగల్లుకు పని మీద బయలుదేరాడు. భుజాన అన్నం మూట, చేతిలో ఒక పాత వంకర కర్ర. ఈ వేషంతో అతను ఓరుగల్లుకు సమీపంలో ఒక వంతెన దాటుతున్నాడు. అదే సమయంలో వంతెనకు ఆ వైపు నుంచి వస్తున్న ఒక పండితుడు అతనికి తారసపడ్డాడు. కమ్మరి చేతిలో ఉన్న వంకర కర్ర కంటపడేసరికి పండితుడు ఆశ్చర్యపడ్డాడు. కాని దానిని కప్పిపుచ్చుతూ, మీ దేవురు అని నవ్వుతూ అడిగాడు పండితుడు. అందుకు కమ్మరి తను నివసిస్తూ ఉన్నది వరాహగిరి అనే చిన్న పల్లె అని తెలియపరిచాడు. పండితుడు కాస్త తటపటాయించి కమ్మరి చేతిలో ఉన్న వంకర కర్ర అడిగి తీసుకుని పరీక్షగా చూశాడు. కమ్మరికి పండితుడి ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది. తను 10-15 ఏళ్ల నుంచి చేత పట్టుకు తిరుగుతున్న వంకర కర్రని వింతగా చూస్తాడేమా ఈ చదువుకున్న పెద్ద మనిషి అనుకున్నాడు. పండితుడు కర్రని కమ్మరికి తిరిగి ఇచ్చివేస్తూ, ముసలాయనా, నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలియదు. అయినా నమ్మి
మనిద్దరికీ మేలు కూర్చే ఒక రహస్యం చెబుతున్నాను. విని నేను చెప్పినట్టు చేశావో మనం లక్షాధికారులం అవుతాం అన్నాడు. కమ్మరికి పండితుడి ఈ మాటల ధోరణి ఏమాత్రం అర్థం కాలేదు. తన చేతనున్న తెల్లనేరేడు వంకర కర్రలో లక్షలు విలువ చేసే మహత్తు ఏముందా అనుకున్నాడు. మీరనేదేమిటో నాకు తెలియడం లేదు. ఇది మా పల్లె పక్క ఉన్న వాగు ఒడ్డునే పెరిగిన తెల్లనేరేడు చెట్టు కర్ర. అనా డబ్బులిస్తే మా పల్లె కుర్రవాడు ఎవడైనా మీకింతకంటే నిటారుగా ఉన్న కర్ర కొట్టి పెడతాడు అన్నాడు కమ్మరి. అప్పుడు పండితుడు కమ్మరి చేయి పట్టుకుని వంతెన మీద నుంచి పక్కకు తీసుకుపోయి ఇలా చెప్పాడు. నేను ఈ ఓరుగల్లు పట్టణ విద్యాలయంలో ఉపాధ్యాయుణ్ణి. ఈ కర్రను ఏ చెట్టు నుంచి కొట్టావో ఆ చెట్టును నువ్వు గుర్తుపెట్టుకోవడం నిజంగా మన అదృష్టమే అనాలి. తెల్లనేరేడు చెట్లు ఈ ప్రాంతంలో లేవు. ఆ వాగు పక్కన ఉన్న తెల్లనేరేడు అనేసరికే నాకు రహస్యం తెలిసిపోయింది. ఆ చెట్టు మొదట్లో అక్రమ్ ఖాన్ ఖజానా అంతా పాతిపెట్టబడి ఉంది. గుట్టు చప్పుడుగా ఆ ధనాన్ని మనం మోయగలిగినంత ఎత్తుకుపోవచ్చు. అక్రమ్ ఖాన్ ఖజానా అనే మాట వినేసరికి కమ్మరికి తన చిన్ననాటి సంగతులు గుర్తుకొచ్చినాయి. అక్రమ్ ఖాన్ అప్పటికి 100 సంవత్సరాల కిందట ఆ ప్రాంతాల్లో పేరు మోసిన బందిపోటు. ఆనాటి అరాచక స్థితిలో అతను ఓళ్ల మీద పడి దోచుకున్నాడని, ఆ ధనమంతా ఎక్కడో దాచాడని చాలామంది నమ్మకం. కమ్మరికి ఈ సంగతులన్నీ గుర్తుకొచ్చేసరికి పండితుడు చెప్పిన దాంట్లో నిజం ఉండవచ్చునని అనుకున్నాడు. ఈ విధంగానైనా పేదతనం పోయి భాగ్యవంతుడు కావచ్చు కదా అనే ఆశ కలిగింది. ఇంకేం పండితుడికి తెల్లనేరేడు చెట్టు చూపేందుకు అంగీకరించాడు. ఇద్దరూ కలిసి సూర్యాస్తమయ సమయానికల్లా వరాహగిరి పల్లె పక్కన వాగు వద్దకు చేరారు. ఆ వాగు అంచునే తెల్లనేరేడు చెట్టు కనిపించింది. బాగా చీకటి పడే వరకు ఆగి కమ్మరి ఇంటికి వెళ్లి తెచ్చిన పారా పలుగులతో ఆ చెట్టు మొదట్లో తవ్వసాగారు. దాదాపు 1 గజం లోతు తవ్వేసరికి వాళ్లకు ఒక పెద్ద బండ కనిపించింది. ఇద్దరూ బలంగా పట్టి దాన్ని ఎత్తి పక్కన పెట్టారు. అక్కడ ఆ బండ కింద వాళ్లకు పెద్ద సొరంగం కనిపించింది. కాగడా వెలిగించుకుని ఇద్దరు ఆ సొరంగం వెంట కొంత దూరం నడిచారు. ఒకచోట వేలాడుతూ ఉన్న పెద్ద గంట కనిపించింది. ఆ దాపులనే నేల మీద చెల్లాచెదురుగా పడి ఉన్న బంగారు నగలు, నాణ్యాలు కనిపించినాయి. అంత ధనం కంటపడేసరికి కమ్మరికి ఎక్కడా లేని ఆతృత కలిగింది. అటు ఇటు పరిగెత్తుతూ వెంట తెచ్చుకున్న గోతాంలో బంగారు నాణ్యాలు, నగలు వేసుకోసాగాడు. ఆ హడావిడిలో అతని తల అక్కడ వేలాడుతూ ఉన్న గంటకు తగిలి కంగుమని మోగింది. ఆ వెంటనే గోడ పక్కన నీడలో నుంచి ఒక భయంకరాకారుడు కళ్ళు నులుముకుంటూ, ఇది రాత్రా పగలా అని గర్జించాడు. ఇది పట్టపగలు, ఇంకా రాత్రి కాలేదు అని తొణక్కుండా పండితుడు జవాబిచ్చాడు. మరుక్షణంలోనే ఆ భయంకరాకారుడు గోడ పక్క నీడలో పడుకుని కళ్ళు మూశాడు. దీనితో కమ్మరికి హడలెత్తిపోయింది. ఈ సొరంగంలోని ధనరాశుల్ని కాపలా కాస్తూ ఒకరున్నారనేది అప్పటికి గాని అతనికి అవగాహన కాలేదు. వీడెవడు? ఆ నిప్పులు చెరిగే కళ్ళు, చేతిలో కత్తి. నాకు భయంగా ఉంది అన్నాడు కమ్మరి. అందుకు పండితుడు, నీకేం భయం లేదు. ఆ వేలాడుతూ ఉన్న గంటని మాత్రం తాకకుండా నీకు కావలసిన వెండి బంగారాలు గోతాంలో వేసుకో. నువ్వు ఒకవేళ గంటకు తగిలి శబ్దమైతే నేనిచ్చిన జవాబే ఇవ్వు అని చెప్పాడు. తర్వాత అరగంట కల్లా ఏ ప్రమాదం లేకుండా ఇద్దరు వెంట తెచ్చుకున్న గోతాలలో వెండి బంగారాలు నింపుకొని సొరంగం నుంచి బయటికి వచ్చారు. ఆ చెట్టు మొదట్లో త్రవ్వి తీసిన బండను యథాస్థానంలో ఉంచి మన్ను కప్పారు. పండితుడు బోరుగల్లుకు, కమ్మరి ఇంటికి వెళ్ళిపోయారు. 4-5 నెలలు గడిచినాయి. కమ్మరి తను తెచ్చుకున్న ధనంతో చక్కని భవనం నిర్మించుకున్నాడు. సేవకుల్ని నియమించుకున్నాడు. కాలు కింద పెట్టే అవసరం లేకుండా అన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు. అయినా అతడికి తృప్తి లేదు. ఎంత డబ్బు ఉంటేనే బోరుగల్లు ప్రభువుకు ఉన్న ధనంలో నాదేపాటి, ఆయనకున్న అధికారం నాకెక్కడిది అనుకోసాగాడు. కమ్మరికి క్రమంగా దురాలోచనలు ఎక్కువైనాయి. అక్రమ్ ఖాన్ ఖజానాలో మిగిలి ఉన్న బంగారం, వెండిని ఇంటికి చేరవేయాలని అనుకున్నాడు. ఒకనాటి రాత్రి పలుగు పారా తీసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళాడు. చెట్టు మొదట్లో తవ్వి బండను పక్కకు ఇడ్చి సొరంగంలో ప్రవేశించాడు. గుండె బితుకుమంటున్నా దురాశ కొందికి అతను సొరంగంలో నడవసాగాడు. చివరకు ధనరాశులున్న స్థలం చేరాడు. ధనరాశులు చెక్కు చెదరకుండా అక్కడే ఉన్నాయి.
నయం, ఆ ఓరుగల్లు అతడు ఎత్తుకుపోయాడు కాడు అనుకున్నాడు. వెంట తెచ్చిన గోతాంలో నగలు నాణ్యాలు నింపసాగాడు. ఆ హడావిడిలో కమ్మరి గంట మాట మరిచిపోయాడు. అది అతడి తలకు తగిలి ఖంగుమని మోగింది. గంట మోగేసరికి కమ్మరికి గుండె ఆగిపోయినంత పనయ్యింది. అంతవరకు గోతాంలో నింపుకున్న వెండి బంగారాలతో బయటపడతామని అనుకున్నాడు. అలా అనుకుని వాటితో నిండి ఉన్న గోతాంను ఎత్తుకుని అటుకేసి పరిగెత్తబోయేటంతలో కత్తి చేతబట్టి గోడ నీడలో కునుకు తీస్తున్న భయంకరాకారుడు కళ్ళు నులుముకుంటూ లేచి, ఇది రాత్రా పగలా అంటూ గర్జించి ప్రశ్నించాడు. కమ్మరికి హడలెత్తింది. గజిబిజి పడిపోయి ఇది రాత్రే అనేశాడు. అలా అని అనకముందే ఆ భయంకరాకారుడు ముందుకు ఉరికి కమ్మరిని వడిసి పట్టాడు. కమ్మరి విడిపించుకునేందుకు గింజుకున్నా ఆ భయంకరుడి గుప్పెట పట్టు సడలలేదు. చేసేది లేక కమ్మరి నిలువుగుడ్లు వేసి ఊరుకున్నాడు. అప్పుడతను, అక్రమ్ ఖాన్ దోపిడీతనాన్ని నువ్వు దోపిడీ చేస్తున్నావన్నమాట. 40 ఏళ్ల నుంచి నేను దీనికి కాపలా కాస్తున్నాను. నా తర్వాత ఎవడా దీనికి రక్షకుడు అని చూస్తున్నాను. భలే వాడివి దొరికావు అంటూ కమ్మరి చేతికి గొలుసులు తగిలించి గోడకు ఉన్న ఇనుప కమ్మీకి బంధించాడు. ఇక ఆనాటి నుంచి అక్రమ్ ఖాన్ ఖజానా కావలి పని కమ్మరి పాలపడింది. దురాశ వల్లే కదా ఈ దుస్థితి కలిగింది అనుకుని వాపోయేవాడు కమ్మరి. చుట్టూ అంతులేని ధనమున్నా అనుభవించే యోగ్యత మాత్రం అతను పోగొట్టుకున్నాడు. కథ సమాప్తం. కనిష్కుడి ఔదార్యం. చాలా కాలం కిందట కుషాణ వంశస్థుడైన కనిష్కుడు పురుషపురం రాజధానిగా ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాడు. ఆయన దైవాంశతో జన్మించిన వాడనే ప్రతీతి ప్రజల్లో ఉండేది. కనిష్కుడు దయాధర్మ గుణాలకే గాక ధైర్య సాహసాలకు కూడా పేరు పొందినవాడు. ఆనాడు బలవంతులైన అనేక మంది రాజులను జయించి తనకు సామంతులుగా చేసుకున్నాడు. అలాంటి వారిలో కన్యాకుబ్జపు రాజు ఒకడు. కనిష్కుడి పుట్టినరోజు పండుగకు సామంతరాజులు కానుకలు పంపుతూ ఉండటం ఒక ఆచారం. ఒకసారి అతడి పుట్టినరోజు పండుగకు కన్యాకుబ్జ రాజు తన కానుకగా ఒక పట్టుగుడ్డ పంపాడు. తనకు వచ్చిన కానుకలలో ఈ పట్టుగుడ్డ కనిష్కుణ్ణి ఎంతగానో ఆకర్షించింది. దీన్ని ఒక అంగరకాగా కుట్టించుకుంటే బావుండునని అనుకున్నాడు. దర్జీని పిలిపించి 1 వారం రోజుల్లో అంగరకా కుట్టుకురావలసిందని చెప్పాడు. వారం కాదు 2 వారాలు గడిచినా దర్జీ అంగరక తయారు చేసి తేలేదు. కనిష్కుడు కుపితుడై దర్జీని ఉన్నవాణ్ణి ఉన్నట్టు పట్టుకురావలసిందని భటులకు ఆజ్ఞాపించాడు. భటులు వెంటనే వెళ్లి అతన్ని కనిష్కుడి దగ్గరకు లాక్కువచ్చారు. ఇంత ఆలస్యానికి కారణం ఏమిటని దర్జీని కఠినంగా ప్రశ్నించాడు కనిష్కుడు. అందుకు దర్జీ చేతులు జోడించి, మహాప్రభు, ఇందులో నా తప్పేమీ లేదు. తమరు అంగరక కుట్టమని ఇచ్చిన పట్టుగుడ్డ మీద 2 పాద చిహ్నాలు నేయబడి ఉన్నాయి. గుడ్డను ఎటు తిప్పి కుట్టినా ఆ పాద చిహ్నాలు తమ వీపు మీదకు రాగలవు. తమరే చిత్తగించండి అంటూ పట్టుగుడ్డను కనిష్కుడికి ఇచ్చాడు. కనిష్కుడికి పట్టరాని కోపం వచ్చింది. పట్టుగుడ్డను సూక్ష్మంగా పరిశీలించి చూస్తే దర్జీ చెప్పినది సత్యమే అని తెలిసింది. ఇక అతడి రౌద్రానికి అంతులేదు. ఈ కన్యాకుబ్జ సామంతుడు నన్నే అవమానిస్తాడా? వాడి పొగరు అణుస్తాను అంటూ మంత్రిని సేనానాయకుడిని పిలిపించి సంప్రదించాడు. వారం రోజుల కల్లా సర్వ సైన్యాన్ని సమాయత్తపరిచి కన్యాకుబ్జ రాజ్యం మీదికి దండయాత్ర బయలుదేరాడు. కనిష్కుడు సైన్యంతో తన దేశం మీదికి దండెత్తి వస్తున్నాడన్న వార్త కన్యాకుబ్జ రాజుకు తెలిసింది. బలవంతుడైన కనిష్కుణ్ణి తను ఎదురించలేనని అతను గ్రహించాడు. ఇక కర్తవ్యం ఏమిటి? రాజు రానున్న ఉపద్రవాన్ని గురించి మంత్రితో చెప్పి ఏదైనా ఉపాయం ఆలోచించు అన్నాడు. అందుకు మంత్రి, మహారాజా, నేను ముందే తమకు ఆ రకమైన కానుక పంపవద్దని మనవి చేసుకున్నాను. కోరి నిద్రపోతున్న తాచుపాము తోక తొక్కారు. ఇది చేజేతులా తెచ్చిపెట్టుకున్న ఉపద్రవం అన్నాడు. ఎందుకు రాజు తల ఊపి, సరే, జరిగిందేదో జరిగిపోయింది, విచారించి ప్రయోజనం లేదు. ఏదో ఒకటి ఆలోచించి చేయకపోతే మనకు ప్రాణాలు రాజ్యం 2 దక్కవు అన్నాడు విచారంగా. అప్పుడు మంత్రి ఇలా చెప్పాడు, అయితే మీరు ఎందుకు అని ప్రశ్నించకుండా నా చేతిని నరికించండి. మంత్రి లాంటి కోర్కె వెలుబుచ్చేసరికి కన్యాకుబ్జ రాజు కళవళపడ్డాడు.
ఆయనకు రాజభక్తిపరుడైన మంత్రికి అంగవిచ్ఛేదం కలిగించటం సుతరాము ఇష్టం లేదు. కాని చేసేదేమీ లేక తలారిని పిలిపించి మంత్రి చేతిని నరికించాడు. వారం రోజుల తర్వాత మంత్రి ఒక ఉత్తమాశ్వాన్ని ఎక్కి కనిష్కుడు సైన్యాలతో వస్తున్న మార్గానికి ఎదురుగా వెళ్ళాడు. కన్యాకుబ్జ రాజ్య సరిహద్దుల వద్ద కనిష్కుడిని కలుసుకున్నాడు. మహారాజా, నేను కన్యాకుబ్జ రాజ్య మంత్రిని. ఆయన తమకు చేసిన అవమానాన్ని వారించ ప్రయత్నించిన ఫలం అనుభవిస్తున్నాను అంటూ మంత్రి కనిష్కుడికి తన మొండి చేతిని చూపించాడు. కనిష్కుడు మంత్రి చెప్పినదంతా విన్నాడు. అతడు రాజు వల్ల శిక్షింపబడిన వాడని, ఆ శిక్ష కూడా తన కారణంగానే జరిగిందని భావించాడు. సరే, ఆ పొగరబోతుకు తగిన శిక్ష విధిస్తాను. త్వరలోనే వాణ్ణి యమపురికి పైన కట్టిస్తాను అని కనిష్కుడు మంత్రిని పోరడించాడు. కాని మంత్రి అంతటితో ఊరుకోలేదు. మహారాజా, ప్రతీకారం జరిగితేనే గాని నాకు మనశ్శాంతి కలగదు. మీరు దండెత్తి వస్తున్నారని తెలిసి రాజు పట్టణం వదిలాడు. అతడు ఎటుకేసిపోతున్నాడో నాకు తెలుసు. మనం అతడి దారిని అడ్డగించి పట్టుకోవాలి అని చెప్పాడు. కనిష్కుడు సరే అని కన్యాకుబ్జ రాజును పట్టుకోవటం ఎలానో తెలియపరచమన్నాడు. అందుకు మంత్రి, మహారాజా, అతన్ని చేజిక్కించుకోవాలంటే మనకు రెండు మార్గాలున్నాయి. ఒక మార్గాన్ని అనుసరించిపోతే సరిగా 40 దినాలు పడుతుంది. రెండో మార్గాన వారం రోజుల్లో అక్కడికి చేరవచ్చును. కాని ఈ మార్గం కంటకప్రాయమైంది. మైదానంలో నుంచి మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. నీటి చుక్క కూడా లభ్యం కాదు అన్నాడు. కనిష్కుడు కొంచెం ఆలోచించిన మీదట ఈ రెండవ మార్గాన పోవటానికే నిశ్చయించాడు. ప్రయాణం వారం రోజులే అయినా 10 రోజులకు సరిపడా నీరు, సంబారాలు ప్రోగు చేయించాడు. సైన్యాలతో మైదాన మార్గంలో ప్రయాణం కట్టాడు. సైన్యాలు మైదానంలో నడుస్తున్నాయి. ఎక్కడ చెట్టు చేమ లేదు. నీరు ఉన్న ఛాయలే లేవు. పైగా 10 రోజులు ప్రయాణం చేసినా గమ్యస్థానం దగ్గర పడలేదు. ఇంకా 1-2 రోజులు గడిచేసరికి ఆహారం మాట ఎలా ఉన్నా దాహం తీర్చుకునేందుకైనా నీరు లేక సైనికులు బాధపడసాగారు. 10 రోజులకని తెచ్చుకున్న సంబారాలు, మంచినీరు అయిపోయినాయి. పరిస్థితి ఇలా ఎదురు తిరిగేసరికి కనిష్కుడు కన్యాకుబ్జ మంత్రిని పిలిచి, వారం రోజుల ప్రయాణం అనుకున్నది 12 రోజులైనా గమ్యస్థానం కనబడదేమని ప్రశ్నించాడు. దానికి మంత్రి వికటంగా నవ్వుతూ, మహారాజా, మిమ్మల్ని కావాలనే నేను ఈ విధంగా మోసగించాను. మీరేమో మా రాజును యమపురికి పంపుతానని ప్రతినపూనారు. కాని ఇప్పుడు మీరే సైన్య సమేతంగా యమపురికి పోవలసిన కాలం సమీపిస్తోంది. మీరు వెనుదిరిగి పోవాలన్నా లేక ముందుకే వెళ్లాలనుకున్నా 12 రోజులు పడుతుంది. కనుక అందరూ నీటి పొట్టైనా దొరకని ఈ మైదానంలో గొంతు ఎండి ప్రాణాలు విడవక తప్పదు. ఎంతకు కారణమైన నన్ను ఈ నిమిషంలోనే శిరచ్ఛేదం చేయించినా పర్వాలేదు. నా శ్రమ ఫలించింది. రాజకార్యం నెరవేర్చాను అన్నాడు. ఈ పలుకులు విన్న కనిష్కుడు ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. కాని అంతలోనే చిరునవ్వు నవ్వి, మంత్రి, నీ రాజభక్తి ఎంతో మెచ్చదగింది. కాని ఒక సంగతి నువ్వు మరిచినట్టుంది. నేను దైవాంశతో జన్మించాననేది వట్టి కట్టు కథ కాదు. నువ్వే చూద్దువు గాని అంటూ గుర్రం ఎక్కి దైవదత్తమైన కొంతం చేపట్టి ఒంటిగా బయలుదేరాడు. కనిష్కుడు ఆ మైదానంలో 1-2 మైళ్లు చుట్టి వచ్చేసరికి ఒకచోట ఎండిపోయిన పెద్ద కొలను కనపడింది. అతను గుర్రం దిగి ఆ కొలను మధ్యకు పోయి తన చేతనున్న కొంతంతో భూమిని ఒక్క పోటు పొడిచాడు. మరుక్షణానే ఆ కొంతం భూమిలో దిగిన చోటు నుంచి ఒక జలధార బయలుదేరి ఆకాశమంత లేచింది. మంత్రి, ఇప్పుడు చూశావు కదా నా శక్తి ఎలాంటిదో. అనవసరంగా అంగవిచ్ఛేదం చేయించుకున్నందుకు విచారించబడవలసింది నువ్వు అన్నాడు కనిష్కుడు. మంత్రి సిగ్గుతో తల వంచుకున్నాడు. కనిష్కుడు తిరుగా సైన్యాలను కూర్చుకొని కన్యాకుబ్జకు బయలుదేరేందుకు సమాయత్తమవుతున్నాడు. అప్పుడు మంత్రి ఆయనను సమీపించి, మహారాజా, మీరు దైవాంశ కలవారని ఇప్పటికి నేను గ్రహించాను. నా యందు కనపరిచిన మీ ఉదారత సాటిలేనిది. ఇంత ఉదారత్వము, దైవాంశ కల మీరు ఇంగితం ఎరుగని ఒక అల్ప భూపతి చేసిన అవమానాన్ని సహించి క్షమించలేరా అంటూ వినయంగా వేడుకున్నాడు. కనిష్కుడు నిజమే అంటూ తల ఊపి సైన్యాలను తన రాజధాని అయిన పురుషపుర మార్గం పట్టించాడు.
మంత్రి ఆయన వద్ద సెలవు తీసుకుని కన్యాకుబ్జకు చేరి రాజుకు ఈ శుభవార్త తెలియపరిచాడు. కథ సమాప్తం. 3 కొమ్మల మామిడి చెట్టు. పూర్వం సోనా నదీ తీరాన ఒక అరణ్యానికి సమీపంగా 3 అన్నదమ్ములు ఒక కుటీరంలో నివసిస్తూ ఉండేవారు. వారు గర్భదరిద్రులు. వారికున్న ఆస్తల్లా ఒక మామిడి చెట్టు. దానికి 3 కొమ్మలుండేవి. ఈ మామిడి చెట్టు వసంతకాలం రాగానే విరగబూచి వేసవిలో గొప్ప ఫలాలనిచ్చేది. 3 కొమ్మల ఫలాలను 3 అన్నదమ్ములు కోసుకుని వాటిని విక్రయించి ఏడాది పొడుగునా ఏదో విధంగా జీవించేవారు. ఒక ఏడు 3 కొమ్మల మామిడి విరక కాసింది. చెట్టుకాయలు పండపారేదాకా రోజుకొకరు వంతున అన్నదమ్ములు రాత్రిళ్ళు కాపలా కాసేవారు. ఆ ప్రకారమే ఒక వెన్నెల రాత్రి పెద్దవాడు కాపలా కాస్తున్న సమయంలో ఒక పేద వృద్ధు కర్రతో నడుస్తూ చెట్టు వద్దకు వచ్చి ఆగాడు. ధర్మతండ్రి, ఆకలి దహించుకుపోతోంది. తినడానికేమైనా ఇవ్వు నాయనా, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు వృద్ధుడు. కాపలా ఉన్న పెద్దవాడికేమీ పాలుపోలేదు. నేను నీ వంటి దరిద్రుణ్ణే తాత, అయినా ఆకలిగా ఉందన్నావు కనుక ఈ కొమ్మకు గల ఫలాలు కడుపు నిండా తిని నీ ఆకలి బాధ తీర్చుకో. ఇది నా కొమ్మ అన్నాడు పెద్దవాడు. వృద్ధుడు తన చేతి కర్రతో పెద్దవాడి కొమ్మ నుంచి కొన్ని పళ్ళు పడగొట్టి వాటిని ఆరగించి, ప్రాణం దక్కించావు బాబు అంటూ తన దారిన వెళ్ళిపోయాడు. మర్నాటి రాత్రి 2వ వాడు చెట్టుకు కాపలా కాస్తున్న సమయంలో ఈ వృద్ధుడే మళ్ళీ వచ్చాడు. ఆకలిగా ఉన్నదన్నాడు. 2వ వాడు కూడా తన కొమ్మకు గల పళ్లను వృద్ధుడికి ఇచ్చాడు. 3వ రాత్రి ఇదే విధంగా వృద్ధుడు 3వ వాడి కొమ్మకు గల పళ్లను తిని వెళ్ళిపోయాడు. 4వ నాడు ఉదయం అన్నదమ్ములు 3 గుడిసెలో ఉన్న సమయంలో వృద్ధుడు వారి వద్దకు వచ్చాడు. బాబుల్లారా, మీరు ముగ్గురు దయాపరులు. మీ రుణం ఉంచుకోవటం నాకు ఇష్టం లేదు. నా వెంట రండి, మీకు ప్రత్యుపకారం చేస్తాను అన్నాడు వృద్ధుడు. అన్నదమ్ములు సంతోషించి వృద్ధుడి వెంట బయలుదేరారు. వారు నది వద్దకు వచ్చేసరికి వృద్ధుడు పెద్దవాడికేసి తిరిగి, బాబూ, నీ కోరికేమిటి అన్నాడు. ఈ నదిలో నీరంతా పాలైపోయి ఆ పాలన్నీ నా సొత్తైతే నాకింక కావలసిందేమీ లేదు అన్నాడు పెద్దవాడు. అలాగే కాని అన్నాడు వృద్ధుడు. మరుక్షణం నదిలో నీరంతా పాలుగా మారిపోయింది. ఆ పాల కోసం ఎక్కడెక్కడి నుండో జనం రాసాగారు. పెద్దవాడు అక్కడే నిలిచిపోయాడు. మిగిలిన 2 అన్నదమ్ములతో వృద్ధుడు అరణ్యం వైపు వెళ్ళాడు. అరణ్య మధ్యానికి వచ్చాక వృద్ధుడు 2వ వాడితో, బాబూ, నీ కోరికేమిటి అన్నాడు. ఈ అడవి ఉన్న మేర సుక్షేత్రమైన పొలాలైపోయి అవి నావి అయితే నాకిక కావలసిందేమీ లేదు అన్నాడు 2వ వాడు. అలాగే కాని అన్నాడు వృద్ధుడు. మరుక్షణం అరణ్యం మాయమయ్యింది. కనుచూపు మేరకు పచ్చని పైరుగల పొలాలు మాత్రమే ఉన్నాయి. 2వ వాడు అక్కడే నిలిచిపోయాడు. 3వ వాడిని వెంట పెట్టుకుని అరణ్య ప్రాంతం దాటి కొంత దూరం వెళ్ళాడు వృద్ధుడు. తర్వాత, బాబూ, నీ కోరికేమిటి అని అడిగాడు. నాకు గుణవంతురాలైన భార్య కావాలి అన్నాడు 3వ వాడు. అయితే నా వెంటరా అంటూ వృద్ధుడు దారి తీశాడు. పోయి వారు ఒక రాజుగారి అంతఃపురం చేరుకున్నారు. నేరుగా లోపలికి వెళ్ళారు. బంగారు తూగుటొయ్యల మీద రాజు, రాణి, రాకుమార్తె కూర్చుని ఉన్నారు. రాజా, నీ కుమార్తెను ఈ కుర్రవాడికివ్వు అన్నాడు వృద్ధుడు. అందుకు రాజు, అయ్యా, ఇది వరకే నా కుమార్తెను పెళ్లాడటానికి 2 రాజకుమారులు పోటీ పడుతున్నారు. వారిలో ఎవరికివ్వాలో తేలకుండా ఉన్నది. అటువంటప్పుడు ఆ 2 కాదని నా కుమార్తెను ఈ దరిద్రుడికి ఎలా ఇవ్వను? మీరే చెప్పండి అన్నాడు. రాజా, నీవు పొరపడుతున్నావు. నీ కుమార్తెకు ఆ రాజకుమారుల కన్నా ఇతనే తగిన వరుడు. కావలిస్తే రుజువు చేస్తాను. ఇవాళనే ఆ 2 రాజకుమారుల పేర, ఈ కుర్రవాడి పేర 3 మామిడి టెంకలు నాటించు. రేపటికి ఏ టెంక చెట్టై కాయలు కాస్తుందో అతనికి నీ కుమార్తెనెయ్యి అన్నాడు వృద్ధుడు. 1 రోజులో మామిడి టెంక నుంచి చెట్టు మొలిచి పళ్ళు కాస్తుందన్నది రాజు నమ్మలేదు. అయినా వృద్ధుడు చెప్పినట్లే చేశాడు. మర్నాటికల్లా 3వ వాడి పేర నాటిన టెంక మొలకెత్తటమే కాక చెట్టై కాయలు కూడా కాసింది. ఒప్పందానికి కట్టుబడి రాజు తన కుమార్తెను 3వ వాడికిచ్చి పెళ్లి చేశాడు.
వృద్ధుడు తన రుణం తీర్చుకుని తన దారిన వెళ్ళిపోయాడు. రాజు మాట తప్పలేక తన కుమార్తెను గర్భదరిద్రుడికి ఇచ్చి చేశాడే గాని ఆయనకు తన అల్లుణ్ణి చూసే అవమానంగానే ఉంది. అందుచేత కూతురు మీద ప్రేమైనా లేక 3 రోజులు గడిచాక రాజు తన కూతుర్ని అల్లుణ్ణి రాజప్రాసాదం నుంచి వెళ్ళగొట్టించాడు. ఆ ఇద్దరు కాలినడకను తమ గ్రామంలోని పాత కుటీరం చేరుకుని అందులో దారిద్ర్యం అనుభవిస్తూ కాలం వెళ్లపుచ్చసాగారు. 1 సంవత్సరం గడిచింది. నది ఒడ్డున పెద్దవాడు పెద్ద పెద్ద మేడలు కట్టించాడు. పాలు దూర గ్రామాలకు కూడా పీపాలతో ఎగుమతి అవుతున్నాయి. వేల కొద్దీ జనం అతని కింద పనిచేస్తున్నారు. పెరుగు వ్యాపారము, వెన్న వ్యాపారము కూడా జోరుగా సాగుతున్నది. ఒకనాడు పెద్దవాడి దగ్గరికి ఒక వృద్ధుడు వచ్చాడు. పెద్దవాడు దగ్గరే ఉండి నదిలోని పాలు పీపాలలోకి కొలిచిపోయిస్తున్నాడు. బాబు, నోరెండిపోతోంది, ఆకలి దహించుకుపోతోంది, కాసిని పాలు తాగటానికి ఇప్పించండి అని దీనంగా అడిగాడు వృద్ధుడు. పెద్దవాడు ముసలివాడికేసి కోపంగా చూశాడు. అతను వృద్ధుణ్ణి గుర్తించకుండానే, ఇలా అందరికీ పాలు పందేరం చేస్తే ఇక వ్యాపారం సాగినట్లే, పో ఇక్కడి నుంచి అని కసిరాడు. మరుక్షణం నదిలో పాలు నీరైపోయింది. అక్కడ వెలసిన మేడలు, మిద్దెలు అదృశ్యమైపోయాయి. మర్నాడు 2వ వాడు తన పొలాలలో ధాన్యం నూర్పిళ్లు చేయిస్తున్నాడు. పెద్ద ధాన్యపు రాశి కొండ ఎత్తున ఉన్నది. వృద్ధుడు 2వ వాణ్ణి సమీపించి, బాబు, ముసలివాణ్ణి, ఇంత గంజి కాచుకు తాగుతాను, ధర్మప్రభువులు కాసిని ధాన్యం ఇప్పించండి అని అడిగాడు. 2వ వాడు వృద్ధుణ్ణి గుర్తించలేదు. పోయి ఎక్కడన్నా కష్టపడి పని చేసుకోక ముష్టికి వచ్చావా? ధాన్యం తేరగా వచ్చిందనుకున్నావా? పద పద అని కేక వేశాడు 2వ వాడు. మరుక్షణం పొలాలు మాయమైపోయాయి. ధాన్యపు రాశి, గడ్డివాములు అదృశ్యమైపోయాయి. చుట్టూ దట్టమైన అడవి మాత్రమే ఉంది. 3వ నాడు గుడిసె వద్దకు వచ్చాడు వృద్ధుడు. బాబు, అతిథిని, పిడికెడన్నం పెట్టించండి అన్నాడు. 3వ వాడు గాని అతని భార్య అయిన రాజకుమార్తె గాని వృద్ధుణ్ణి గుర్తించలేదు. లోపలికి రా తాత, కానీ నీకేం పెట్టగలం? కొండలో ఇంత గంజి ఉంది, మాతో పాటు నువ్వు కూడా అదే తాగుదువు గాని అన్నారు వాళ్ళు. 3 భోజనానికి కూర్చున్నారు. 3వ వాడి భార్య గంజి కొండ తెచ్చి మధ్యపెట్టి మూత తీసింది. కానీ ఏం ఆశ్చర్యం! ఆ కుండలో నుంచి వేడి వేడి పదార్థాలు, షడ్రసోపేతమైనవి తెడ్డు వెంట పైకి వచ్చాయి. తీరా చూస్తే చేతిలోది తెడ్డు కూడా కాదు, వెండి గరిటె. కుండ కాస్త బంగారు పాత్రగా మారిపోయింది. ఈ ఆశ్చర్యంలో దంపతులు వృద్ధుడేమైనది గమనించలేదు. అతడి కోసం చుట్టూ చూసేసరికి తమ మామూలు గుడిసెకు బదులు మహారాజులుండే సౌధం కనిపించింది. ఎక్కడ చూసినా మణులు, మాణిక్యాలు, ఖరీదైన దుస్తులు కనిపించాయి. అప్పుడు వాళ్ళు ఆ వృద్ధుడు ఎవరైనది గ్రహించారు. తమకు ఇంత మేలు చేసిన వాడు కనపడకుండా పోవటం వాళ్లకు కొంత విచారం కలిగించింది. ఆనాటి నుంచి ఆ దంపతులు చేతనైనంతలో దాన ధర్మాలు చేస్తూ ఆ రాజసౌధంలో ఏ లోటు లేకుండా కలకాలం కాపురం చేశారు. కథ సమాప్తం.